సాధారణంగా 3D బిల్బోర్డ్లంటే మనకు అమెరికానో లేదా చైనానో గుర్తొస్తాయి. ముఖ్యంగా చైనాలో 3D బిల్బోర్డ్లపై యాడ్స్ నమ్మశక్యం కాని రీతిలో ఉంటాయి. ఒకప్పటి రాజులు డ్రాగన్స్ వంటివి వాటిని ప్రదర్శిస్తూ చూపరులను మంత్రముగ్ధులను చేస్తూ ఉంటాయి. అలాంటి ఓ బిల్బోర్డ్ ప్రకటన ప్రస్తుతం బెంగళూరు వాసులు కూడా నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఈ ఉదంతం నెట్టింట కూడా వైరల్ అవుతోంది. బెంగళూరు తిండీస్ అనే రెస్టారెంట్ ఈ ప్రకటన ఇచ్చింది. రెస్టారెంట్ వారు మరో 3 చోట్ల బ్రాంచెస్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ప్రజలకు వినూత్న రీతిలో పరిచయం చేసేందుకు ఈ ప్రకటన యాజమాన్యం ఇచ్చింది. ఒకే రోజున 3 బ్రాంచ్ల ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపింది. పొడి మసాలా ఫిల్టర్ కాఫీ కోసం ఎన్ని రెస్టారెంట్లు ఉన్నా కూడా సరిపోవు అని కామెంట్ చేసింది. ఇక ప్రకటనలో భాగంగా ఓ వెయిటర్ కాఫీని ముందుకు వంగి అందిస్తున్నట్టుగా కనిపించింది. గాల్లో భారీ ఆకారంలో వెయిటర్ నిజంగానే కాఫీ సర్వ్ చేయబోతున్నాడా అన్నట్టుగా ఉన్న ఈ ప్రకటన జనాలను బాగా ఆకట్టుకుంది. దీనిపై జనాలు పెద్ద ఎత్తున స్పందించారు. సంస్థ ఆలోచన మంచి సృజనాత్మకతతో కూడుకున్నదని కొందరు అన్నారు. ఇలాంటి సీన్ నిజ జీవితంలో చూస్తే మరింత గొప్పగా ఉంటుందని కూడా కామెంట్ చేశారు. కొందరు మాత్రం ఈ ప్రయత్నంపై పెదవి విరిచారు. ఇలాంటి ప్రకటన వల్ల వాహనదారుల దృష్టి డ్రైవింగ్ పై నుంచి మళ్లీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. 3D బిల్బోర్డ్ అడ్వర్టైజ్మెంట్లతో సంస్థలకు ప్రయోజనాలు బాగానే ఉన్నాయని ఇప్పటికే రుజువైంది. 3D మార్కెటింగ్ తో ప్రముఖ బ్రాండ్ల కన్వర్షన్ రేట్స్ దాదాపుగా 40% పైగా పెరిగాయట. సాధారణ బిల్బోర్డ్లతో పోలిస్తే 3D బిల్బోర్డ్లతో కొత్త ఉత్పత్తులను వినూత్నంగా కస్టమర్లకు పరిచయం చేయొచ్చని, అవి గుర్తుండిపోయేలా చేయొచ్చని మార్కెటింగ్ నిపుణులు చెబుతున్నారు. శాంసంగ్, హ్యుండాయ్, నెట్ఫ్లిక్స్, నైకీ వంటి సంస్థలన్నీ 3D మార్కెటింగ్ పై వెచ్చిస్తూ ఉన్నాయి. ఇక దేశీ సంస్థలైన జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్ మాత్రం సాధారణ బిల్బోర్డ్ ప్రకటనల్లోనే సృజనాత్మకత జోడించి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వీటి ప్రకటనలు గతంలో అనేకం వైరల్ అయ్యాయి.